వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి సూచించారు. ఆసుపత్రిలోని ఛాంబర్లో బుధవారం ఎస్ఎస్వి రమణ మాట్లాడారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని, చిన్నారులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఇంటి పట్టునే ఉండాలని అన్నారు. అత్యవసరంగా బయటకు వచ్చేవారు తేలికపాటి వస్త్రాలు ధరించాలని, తలకు టోపీ, చెవులకు చేతి రుమాలు కట్టుకోవాలని అన్నారు. ఎక్కువగా మంచినీళ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ తాగుతూ ఉండాలని సూచించారు. మన గుంటూరు అంటే మనకి సీజన్ల వేరియేషన్ లేకుండా ఎప్పుడు సమ్మర్లానే ఉంటుంది. ఇప్పుడు మనం మిడ్ సమ్మర్లో ఉన్నాం, మే మధ్యలో ఉన్నాము. సో వేసవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో చాలామందికి మేము చెప్తూనే ఉన్నాము. మనం ఇక్కడ జీజీహెచ్లో కూడా ఈ AMCU-2 దగ్గర ఒక స్ట్రోక్ యూనిట్, హీట్ స్ట్రోక్ యూనిట్ కూడా స్టార్ట్ చేసాం 10 బెడ్లతోటి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇది హీట్ స్ట్రోక్ అంటే మనకి ఈ వేసవిలో వచ్చే ఒక ఇంపార్టెంట్ హెల్త్ హజార్డ్ అది. సో మీకు తెలుసు, ఎండ దెబ్బ తగిలింది అంటారు. సో ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు ప్రత్యేకంగా వార్డు కూడా పెట్టాము. అయితే ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ముందు ప్రివెన్షన్ ఏంటంటే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఈ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే బాగా జబ్బులు ఏమైనా క్యాన్సర్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బాగా వృద్ధులు, మరీ చిన్నపిల్లలు, ఇలాంటి క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునేవాళ్ళు, డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్, వీళ్ళు ఎవరు కూడా బయటికి రాకపోవడం మంచిది. వస్తే పొద్దున పూట కాసేమైనా వాకింగ్ చేసుకున్నప్పుడు సూర్యుడు రాకముందే వాకింగ్ చేసుకోవడం చేయాలి. ఈవినింగ్ టైం కూడా సాయంత్రం 6:30-7కే బయటికి వెళ్ళాలి. లేకపోతే అసలు బయటికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది. సరే, ఓకే, ఎక్స్పోజ్ అయితే ఏంటి ప్రాబ్లం అంటే, మనము వీళ్ళందరూ కూడా ఏసీలో ఉంటాం కానీ, కూలర్ పెట్టుకొని ఉంటాం కానీ, లేకపోతే చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి వీళ్ళందరూ. సరే, ఎక్స్పోజ్ అయ్యి తప్పక బయటికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా సరే వడదెబ్బకు తగిలినట్లు అనిపిస్తే వెంటనే ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఆగిపోవాలి. అంటే వాళ్ళు అక్కడికి లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయకూడదు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇక్కడికి చెన్నై నుంచి కూడా ఇక్కడికి బండ్లు వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు నుంచి కూడా గుంటూరు బండ్లు వేసుకొని వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి వీళ్ళకి ఏమాత్రం అనుమానం కూడా అక్కడే ఆగిపోవాలి. బండి కంటిన్యూ చేసి గుంటూరు వచ్చిందాకా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అవుతుంది. ఇది ప్రాణాంతకం ఇవి. సో వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో ఎలక్ట్రాల్ పౌడర్ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ నీళ్ళు కానీ, అంటే ఉప్పు వేసిన మజ్జిగ నీళ్ళు కానీ తీసుకెళ్తే మంచిది. అలాగే వీళ్ళు ఎండకు సంబంధించినప్పుడు మంచి బట్టలు వేసుకోవాలంటే నల్లటి దుస్తులు ధరించకూడదు, తెల్లటి దుస్తులే ధరించాలి. మధ్యలో ఆగి చెట్టు కింద కానీ, లేకపోతే ఎక్కడన్నా ఆగి అక్కడ కాసేపు సేద తీరి మళ్ళీ ఎండలో వెళ్లకుండా చల్లని ప్రదేశాలు, చల్లని టైంలో వెళ్తే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు మస్ట్. అది ఎందుకంటే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది వడదెబ్బ తగిలితే. సో కాబట్టి వీళ్ళు వెంటనే ఒకవేళ అవసరమైతే జీజీహెచ్కి వచ్చినా మేము చూస్తాము. వీళ్ళకి ఏంటంటే బీపీ పడిపోవచ్చు, ఛాతీ నొప్పి రావచ్చు, ఒళ్ళంతా సెగలు గక్కి చెమటలు పోయొచ్చు. ఎందుకంటే బాడీ ట్రై చేస్తుంటుంది నీకు హెల్ప్ చేయడానికి. సో వీళ్ళకి ఒకసారి యూరిన్ కూడా ఆగిపోతుంది. సో వీళ్ళందరూ కూడా అంటే సివియర్ వడదెబ్బ తగిలిన వాళ్ళు అనమాట. వీళ్ళకి వెంటనే ఫ్లూయిడ్స్ పెట్టడము, ఐసీయూలో పెట్టడం ఇది చేస్తాం మా దగ్గరికి వస్తే. అలాగే ఇమీడియట్గా అన్నీ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ వెంటనే బ్లడ్ టెస్టులు చేస్తాము, కిడ్నీ ప్రాబ్లం ఏందని చూస్తాము. వాళ్ళకి ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నాయా, షుగర్ ఏమైనా లెవెల్ డౌన్ అయింది, వాళ్ళ షుగర్ చాలా తక్కువ ఇమీడియట్గా డౌన్ అయిపోతుంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు వేడికి ఎండలోకి వెళ్తే. సో వీళ్ళందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. కాబట్టి ముందు వడదెబ్బ తగలకుండా చూసుకోవడం మంచిది. తగిలిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇమీడియట్గా ఇట్లా టెర్షియరీ కేర్ హాస్పిటల్ జీజీహెచ్కి వస్తే మాత్రం మేము డెఫినెట్గా లైఫ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం.